పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము జీవితాన్ని మార్చే మారు మనస్సు. ప్రియులరా, ఇది నిజమైన మారు మనస్సుకు మంచి ఉదాహరణ మనం చదువుకున్న లేఖన భాగం. ప్రియులరా, ఈ కుమారుడు సొంత మంచితనాన్ని ప్రకటించుకోలేదు, లేక తన క్రియలను సమర్థించుకోవడానికి ప్రయత్నించలేదు. దానికి బదులు అతడు తన్ను తగ్గించుకొని తండ్రి కరుణకు విజ్ఞప్తి చేశాడు. అలాగే స్వనీతితో మనం దేవుణ్ణి సమీపించలేం. మనలను మనం తగ్గించుకొని రక్షకునిలో సకల విశ్వాసాన్ని ఉంచి దుష్ట మార్గాల నుండి మరలి ఉండాలి. ప్రియులారా, ఇది నిజమైన మారు మనస్సును, బయట వైఖరులను, క్రియలను మార్చేలా లోపల మనస్సు, హృదయం మారడం. ప్రియులారా, నిజమైన మారు మనస్సు మనము మన క్రియలను మార్చేది, మన హృదయాన్ని మార్చేది. రక్షణలో మారు మనస్సు ఒక ఆవశ్యక భాగం. మరొక విషయాన్ని మనం గమనిస్తే, దైవ చిత్తానుసారమైన దుఃఖానికి, భక్తిహీనమైన దుఃఖానికి మధ్య గల వ్యత్యాసాన్ని గురించి దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియులరా, తన క్రియలను గురించి ఈ యవనస్తునికి దైవ చిత్తానుసార దుఃఖం ఉంది. అతని దైవ చిత్తానుసార దుఃఖం మారు మనస్సుకు నడిపించింది. భక్తిహీనమైన దుఃఖం లేక ఈ లోక దుఃఖం స్వీయ కేంద్రీకృతం. అది సమస్యలకు ప్రతి ఒక్కరిని నిందించే స్వీయ జాలిని, బాధిత మనస్తత్వాన్ని మాత్రమే తెస్తుంది. ప్రియులారా, అలాంటి మనస్తత్వం వలన మారు మనస్సు ఉండదు. మారు మనస్సు లేకుంటే తండ్రితో పునరుద్ధరణ ఉండదు. ఈ వాక్య భాగంలోని యవనస్తుడు తన పాపములను గురించి విచారించాడు. శారీరక తండ్రికి, పరలోకపు తండ్రికి విరోధముగా పాపం చేశానని గుర్తించాడు. ఇది వారిద్దరి పట్లున్న అతని సంపూర్ణ పునరుద్ధరణకు ఆరంభం. ప్రియులారా, ఈరోజు ప్రభువును వెతుకుతుండగా నీకు ఆయనకు మధ్య ఏదీ నిలబడకుండా చూసుకోండి. ఒకవేళ దేని గురించైనా దైవ చిత్తానుసార దుఃఖం ఉంటే దాన్ని ఆయన వద్దకు తీసుకెళ్ళండి. దాని విషయంలో సదాకాలం శుద్ధీకరించబడి క్షమించబడండి. మీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా మార్చుకొనండి. దైవాశీర్వాదములు మీరు పొందుకొనండి. దేవుని కృప సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను ప్రభు మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, నేటి మా దినచర్య అంతటిలోనూ నాయన మీరు తోడై ఉండండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను, ఆయా రంగాలలో ఉంటున్నట్టు నాయన పనిచేస్తున్నటువంటి బిడ్డలందరినీ దీవించండి. దేవా, చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి, ఆరోగ్యమును వారికి దయచేయండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించి నూతన నాయన శక్తిని,
నాయన నీ యొక్క కాపుదల సంరక్షణ వారికి దయచేయండి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ఆరాధనలో ఏకీభవించుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. తండ్రి, నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. ఆంధ్రవాంజలిక లూథరన్ సంఘాన్ని దీవించండి. నీ కృపలో వర్ధిల్ల చేయండి. తండ్రి, నేటి దినాన పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాల మెండుకు దయచేయండి. చిన్నారి బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు, నాయన వృద్ధాప్యంలో ఉన్నవారు ప్రతి ఒక్కరిని దీవించండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. హాస్పిటల్స్లో ఉన్నవారు ఆరోగ్యవంతులుగా గృహానికి చేర్చండి. తండ్రి, ఎవరు ఏ సమస్యలతో ఉన్నారో వారందరికీ సమాధానమును దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమును మీరే అనుగ్రహించమని, ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.